రైటికా సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ఏరియాల్లో దంచికొడుతోంది వర్షం. క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయి. పంజాగుట్టలో భారీ వర్షానికి ఫ్లైఓవర్ నుంచి నీళ్లు కిందికి పడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వరకు రోడ్లపై నీరు నిలిచిపోయాయి. ఇక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెహదీపట్నం, లక్డీ కపూల్, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ ఏరియాలో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాన పడుతుంది. ఇటు పాత బస్తీలోనూ వర్షం దంచుకొట్టింది. ఇక గల్లీలో వాన నీరు నిలిచిపోయాయి. దీంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. సంతోష్ నగర్, బండ్లగూడ, శాలిబండ, చాంద్రాయనగుట్టలో వర్షం కురిసింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించాయి. రాత్రికి కూడా వర్షాలు ఉండటంతో అలర్ట్ ప్రకటించింది. సిటీలో వర్షానికి సంబంధించి మరింత సమాచారం కల్పన అందిస్తారు. చెప్పండి కల్పన, సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, అప్డేట్స్ ఏంటి? మాధురి, మీరు చెప్పినట్టుగానే సిటీలో మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు భారీ వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా దట్టంగా కనుక్కొని సిటీ శివారు ప్రాంతాలతో పాటు సిటీలోని పలు ప్రాంతాల్లో మనకు వర్షం నమోదవుతూ ఉంది. పలు ప్రాంతాల్లో కాస్త మనకు డ్రై వెదర్ కంటిన్యూ అవుతున్నా కూడా పలు ప్రాంతాల్లో మాత్రం మనకు వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కురిసిన వర్షం కారణంగా అక్కడక్కడ మనకు వాటర్ లాగింగ్ కూడా ఏర్పడింది. అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాల్లో కూడా ఇబ్రహీంపట్నం ఆ ప్రాంతాల్లో హయత్ నగర్, ఎల్బీ నగర్ కూడా మనకు తేలికపాటి వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీ సెంట్రల్ హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు కోటి, హ్యాబిట్స్, లక్డీ కప్పులు, మాసబ్ ట్యాంక్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షం నమోదవుతూ ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే సిటీలోని చాలా ప్రాంతాల్లో ఇటు ఓల్డ్ సిటీలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు భారీ వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే 2 గంటల పాటు కూడా సిటీ వ్యాప్తంగా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ మనకు జోరు భారీ వర్షం ఉన్న నేపథ్యంలో దాదాపు సిటీకి రాబోయే 2 గంటల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి ఈ 3 ప్రాంతాలకు సంబంధించి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా వర్షాల నేపథ్యంలో ఎందుకంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడితే చాలు ఎక్కడికక్కడ మనకు వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయి. అలాంటిది గత మనకు 30 minutes అంటే హాఫ్ అన్ అవర్ నుంచి కూడా పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కూడా పలు ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ అవ్వడంతో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నౌకాస్ట్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఇంకెన్ని గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ బులెటిన్ కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా బులెటిన్ రిలీజ్ చేశారు నౌకాస్ట్ ఫోర్కాస్ట్. ఇక వచ్చే 2-3 గంటల పాటు అంటే దాదాపు 2 గంటల పాటు కూడా సిటీ వ్యాప్తంగా మనకు ఇదే క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతూ అక్కడక్కడ మనకు ముసురు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఒక ప్రాంతంలో డ్రై వెదర్ ఉండే అవకాశం ఉంది. మరొక ప్రాంతంలో ఒక తేలికపాటి వర్షం, అక్కడక్కడ జోరు వర్షం, అక్కడక్కడ మోస్తారు వర్షం, అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాలు అనేవి చెప్పుకుంటూ ఉన్నాము. ఇవి మనకు ఎక్కువగా ఎండాకాలంలో కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే గత 3-4 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండడం, దాంతోపాటు ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా కూడా మనకు కుంటలు, వాగులు, చెరువులు అన్నీ కూడా నిండు కుంటలా కనిపిస్తుండడం వల్ల ఈ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం, గాలిలో తేమ శాతం అనేది అధికం అవుతూ ఉంటుంది. ఈ గాలిలో తేమ శాతం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఆ సమయంలో మనకు దట్టంగా క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకుంటూ ఉంటాయి. అదేవిధంగా గత 3-4 రోజుల నుంచి ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఎండ వాతావరణం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. అంటే దాదాపు అంతు చిక్కని విధంగా వాతావరణం ఉంటూ ఉంటుంది. ఎప్పుడు ఏ విధంగా వాతావరణం ఉంటుందో కూడా అంచనా వేయలేని విధంగా కూడా ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా గత 2-3 రోజుల నుంచి ఇటు వర్షాలతో పాటు ఎక్కువగా ఈదురుగాలు, ఉరుములు మెరుపుల తీవ్రత కూడా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా వచ్చే 2-3 గంటల పాటు కూడా వర్షాలతో పాటు ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో ఈదురుగాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఉరుముల మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పలు ప్రాంతాల్లోనైతే కొంచెం వాటర్ లాగింగ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో మనకు వాటర్ అన్ని కూడా వచ్చి చేరాయి. ఇటు మెట్రోస్ కింద కావచ్చు, ఇటు పంజాగుట్ట మెయిన్గా చెప్పుకోవాలంటే ఖైరతాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా వాటర్ లాగింగ్ అవ్వడంతో ఇప్పటికీ ఇటు హైడ్రా టీమ్స్ అన్ని కూడా మోహరించి వాటర్ అనేది క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ సమయంలో ఎక్కువగా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం అవడంతో కూడా మనకు నార్మల్గానే ఎక్కువగా ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంటుంది. కాకపోతే వర్షం కురిస్తే మరీ ఎక్కువగా మనకు ట్రాఫిక్ అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటు ఐటీ సెక్టర్ ఏదైతే ఉందో హైటెక్ సిటీ కావచ్చు, అదేవిధంగా ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్తో పాటు గచ్చిబౌలి, మాదాపూర్ ఆ ప్రాంతాల్లోనైతే మనకు ట్రాఫిక్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు
పెద్దంబర్పేట, ఎల్బీ నగర్, వనసలిపురం, ఇబ్రహీంపట్నం ఆ సైడ్ కూడా మనకు వర్షం ఒక భారీ వర్షం నమోదు అవుతుండడంతో అక్కడ కూడా మనకు అక్కడక్కడ వాటర్ లాగింగ్ ఏర్పడింది, అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఇటు ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బేగంపేట, సికింద్రాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా మనకు తేలికపాటి వర్షం నమోదు అవుతుండడంతో ప్రజలైతే కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురుస్తుండడంతో మనకు ఈరోజు ఉదయం నుంచి కూడా మనం చూసుకోవచ్చు. ఒకసారి వాతావరణం అంచనా వేసినట్టయితే ఉదయం అంతా కూడా కాస్త మనకు ఎండ తీవ్రత కనిపించింది. మధ్యాహ్నం సమయంలో అక్కడక్కడ చిరుజల్లుతో కూడిన వర్షం నమోదైంది. ఆ తర్వాత మళ్ళీ మనకు ఉక్కపోత, డ్రై వెదర్, అదేవిధంగా ఎండ తీవ్రత కనిపించింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత 30 నిమిషాల కింద చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశం అంతా కూడా మేఘాకృతంగా మారింది. అదేవిధంగా దట్టంగా మనకు నల్లటి మేఘాలు, క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ క్యుములోనింబస్ మేఘాలు మన స్టాటిక్ మేఘాలు అంటే వర్షాకాలంలో వచ్చే మేఘాలకు వీటికి చాలా భిన్నమైన పరిస్థితులు ఉంటాయి. వర్షాకాలం వచ్చే మేఘాలకు సంబంధించి కూడా మనకు మొత్తం కూడా సిటీ వ్యాప్తంగా వర్షం నమోదవుతాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏంటంటే ఒక ప్రాంతంలో వర్షం ఉంటుంది, మరొక ప్రాంతంలో డ్రై వెదర్ ఉంటుంది. అంటే దాదాపు మనకు 10-12 కిలోమీటర్లోనే వ్యత్యాసం అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా కూడా ఈ రోజంతా కూడా మనకు వ్యత్యాసమైన, భిన్నమైన, అంతుచిక్కని వాతావరణం కనిపించిందని చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2 గంటల పాటు కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ జోరు వర్షం, భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా అవసరమైతేనే బయటికి రావాలని చెప్పేసి, ఎందుకంటే హైదరాబాద్లో చిన్న వర్షం పడ్డా కూడా ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ అవుతూ ఉంటాయని చెప్పేసి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రస్తుతం అయితే పరిస్థితులు ఉన్నాయి. ఇక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా బులెటిన్స్ రిలీజ్ చేస్తూ ఇటు అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్ బృందాలు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తమై ఏ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయో వాటికి సంబంధించి కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. వాటర్ ఎక్కడెక్కడ లాగింగ్ అవుతూ ఉన్నాయో. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం అవ్వడంతో కూడా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో, బస్సులు కావచ్చు, బస్ స్టాండ్లు కావచ్చు, మెట్రోస్ దగ్గర అయితే మనకు ఫుల్ రద్దీ అనేది కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక రాబోయే 2-3 గంటల పాటు కూడా ఇదే విధంగా వాతావరణం ఉండే అవకాశం ఉండడంతో కూడా ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక దాదాపు ఇప్పటి వరకు మనకు కురిసిన వర్షం కూడా చూసుకోవచ్చు. మధ్యాహ్నం కురిసిన వర్షం కావచ్చు, ఇప్పుడు కురిసిన వర్షం కావచ్చు, దాదాపు 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది. ముఖ్యంగా ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, మలక్పేట కావచ్చు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, సో ఈ ప్రాంతాలు కావచ్చు, ఓల్డ్ సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే దాదాపు 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. మాధురి, థ్యాంక్ యూ కల్పన. రైటిక సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ఏరియాల్లో దంచి కొడుతోంది. క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయి. పంజాగుట్టలో భారీ వర్షానికి ఫ్లైఓవర్ నుంచి నీళ్లు కిందకు పడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వానకు రోడ్లపై నీరు నిలిచిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మేదీపట్నం, లక్డీకపూల్, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ ఏరియాలో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాన పడుతోంది. ఇటు పాత బస్తీలోనూ వర్షం దంచుకొట్టింది. గల్లీలో వాన నీరు నిలిచిపోయాయి. దీంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. సంతోష్ నగర్, బండ్లగూడ, శాలిబండ, చంద్రాయనగుట్టలో వర్షం కురిసింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించాయి. రాత్రికి కూడా వర్షాలు ఉండటంతో అలర్ట్ ప్రకటించింది. సిటీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ఏరియాల్లో దంచి కొడుతోంది. క్యుములోనింబస్ మేఘాలతో వర్షాలు కురుస్తున్నాయి. పంజాగుట్టలో భారీ వర్షానికి ఫ్లైఓవర్ నుంచి నీళ్లు కిందికి పడుతున్నాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో వానకు రోడ్లపై నీరు నిలిచిపోయాయి. ఇక వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మేదీపట్నం, లక్డీకపూల్, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్ ఏరియాలో వర్షం కురుస్తుంది. సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో వాన పడుతుంది. ఇటు పాత బస్తీలోనూ వర్షం దంచుకొట్టింది. గల్లీలో వాన నీరు నిలిచిపోయాయి. దీంతో బస్తీవాసులు ఇబ్బంది పడ్డారు. సంతోష్ నగర్, బండ్లగూడ, శాలిబండ, చంద్రాయనగుట్టలో వర్షం కురిసింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర హైడ్రా టీమ్స్ మోహరించాయి. రాత్రికి కూడా వర్షాలు ఉండటంతో అలర్ట్ ప్రకటించింది. రైట్, ఇక డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. చెప్పండి రామ్ ప్రసాద్, నగరంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ఎస్ మాధురి, హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు గంట నుంచి అయితే అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తా ఉంది. మనం చూసే ఉదయం నుంచి కూడా వాతావరణం అయితే మనం చూడవచ్చు చాలా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైన నేపథ్యంలో అయితే ఇటు సాయంత్రం వేళలో ఒక్కసారిగా వర్షం కురుస్తుందని ముందస్తుగానే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మనం చూడవచ్చు ఉదయం ఎండ ఎక్కువగా ఉన్న క్రమంలో అయితే సాయంత్రం వేళలో క్యూములోనింబస్ మేఘాల కారణంగా అయితే హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వర్షం భారీగా కురుస్తుంది. సాయంత్రం వేళ కావడంతో అయితే ఇటు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి
ప్రజలకు సంబంధించిన వాహనాల రద్దీ అయితే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై కొంత ప్రజలకు అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం చూస్తే ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి కేసీపీ జంక్షన్ వద్ద అయితే ఉన్నాం. ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలతో పాటు ఇటు పంజాగుట్టలో వర్షం కారణంగా ఇటు వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉండడంతో అయితే ఇటు ముఖ్యంగా ప్రజలకైతే వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఎడతెరిపి లేకుండా సుమారు గంట పాటు కురిసినటువంటి భారీ వర్షానికైతే హైదరాబాద్లోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం అవడం జరిగింది. అంతేకాకుండా ఎక్కువ మటుకు మనం చూస్తే వాహనాలు అన్నీ కూడా ఇటు రాకపోకలకు అంతరాయం కలిగిందని చెప్పవచ్చు. ప్రధానంగా గమనిస్తే హైదరాబాద్లోని ఇటు సెంట్రల్ జోన్లోని అబిడ్స్, కోటి, అదేవిధంగా ఖైరతాబాద్, అసెంబ్లీ, నాంపల్లితో పాటు మనం చూస్తే ఇటు ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట తదితర ప్రాంతాల్లో అయితే భారీగా వర్షం కురుస్తూ ఉంది. భారీ వర్షానికి అయితే ఇటు హైదరాబాద్లోని రోడ్లన్నీ జలమయడంతో పాటు ఇప్పుడే కొద్దిగా వర్షం తగ్గడంతో అయితే వాహనాలన్నీ ఒక్కొక్కటిగా స్లో మూవ్మెంట్లో ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్కు ఆరెంజ్ అలర్ట్ను అయితే ఇటు వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా ఈరోజు వర్షం కురిసేటువంటి ప్రభావాన్ని ముందస్తుగానే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలను అయితే మనం ఒకసారి గమనిద్దాం. హైదరాబాద్తో పాటు మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించడంతో పాటు ఇటు క్యూములోనింబస్ మేఘాల కారణంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో కురిసేటువంటి అవకాశం ఉందంటూ ఇటు మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల పేర్లను కూడా వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. మనం చూస్తే ఇటు సాయంత్రం వేళ కావడంతో ఇటు కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి రోడ్డు మీదకి రావడం, అదే సమయంలో ఇటు క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో వర్షం కురవడం అయితే ఒకే సమయం కావడంతో అయితే ఇటు రోడ్లపై వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూస్తే ఇటు హైదరాబాద్లోని మెట్రో ఏదైతే ప్రాంతాల్లో ఉందో ఇటు నాంపల్లి అని, అదేవిధంగా గాంధీ భవన్ నుంచి మొదలుకొని ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, ఎర్రగడ్డ వరకు చాలా ప్రాంతాలలో ఇటు మెట్రో రైల్వే ట్రాక్ కింద అయితే ఇటు బ్రిడ్జిల కింద ప్రజలు ద్విచక్ర వాహనాలు నిలపడం కారణంగా కొంత ట్రాఫిక్ జామ్కు ప్రధాన కారణమైందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇటు వర్షం కురుస్తున్న సందర్భంలోనూ ఎక్కడ కూడా వాహనాలు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా అయితే కొంత స్లో మూవ్మెంట్కు ముందు నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే ట్రాఫిక్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షానికి అయితే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీతో పాటు అదేవిధంగా వాటర్ బోర్డు, హైడ్రా సంబంధిత శాఖల అధికారులందరూ కూడా వాటర్ లాగిన్ పాయింట్స్ వద్ద ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా చర్యలు అయితే చేపడుతున్నారు. మరొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్కు వర్ష సూచన ఉందంటూ ఇప్పటికే అధికారులు చెప్పిన క్రమంలో ఇటు ఇళ్లకు వెళ్లేటువంటి ప్రజలు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే సాయంత్రం వేళలో ఇప్పటికే రోడ్లపై వాటర్ వచ్చి చేరడంతో కొంత ప్రమాదాలకు గురవకుండా అయితే సురక్షితంగా ఇళ్లకు గమ్యస్థానాలకు చేరే విధంగా ఇటు వాహనాలను నడిపించాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు అదేవిధంగా సంబంధిత శాఖల అధికారులు అయితే ప్రజలకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రోడ్లపైన భారీగా ట్రాఫిక్, ఎందుకంటే సుమారు గంట పాటు కురిసినటువంటి వర్షంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడం జరిగింది. అనంతరం ఇప్పుడే వర్షం కొంచెం తగ్గుముఖం పట్టడంతో అయితే వాహనాలన్నీ కూడా ముందుకు సాగుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటు వర్షం కారణంగా చాలా ప్రాంతాలలో కూడా ప్రజలందరూ కూడా ఎక్కడక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి రాకపోకలను. ఎందుకంటే ఇటు వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా అయితే ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలను కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో అయితే భారీ వర్షం కురవడంతో అయితే ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ ద్విచక్ర వాహనాలతో పాటు అదేవిధంగా 4-వీలర్ వాహనాలు కూడా ముందుకు కదపలేనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన అనంతరం పునరుద్ధరించడంతో అయితే వాహనాలు కొంత స్లో మూవ్మెంట్గా అయితే ముందుకు కొనసాగుతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. హైదరాబాద్లోని చాలా ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో కూడా వర్షం అయితే కురుస్తూ ఉంది. ఎందుకంటే మనం చూడవచ్చు వర్షాకాలం మరొక 4 రోజుల పాటు కూడా ఇటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడం జరిగింది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్తో పాటు వివిధ జిల్లాలలో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. మనం ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఇప్పుడు మనం చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో వర్షం పడతా ఉంది. అంతేకాకుండా ఇటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, వికారాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్న క్రమంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా సహాయం అవసరం ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీలకు సంప్రదించాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేస్తున్న క్రమంలో ఈ వర్షాలు రానున్న 2 రోజులతో పాటు ఈ నెల 11, 12 తేదీలలో కూడా మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలతో అయితే వర్షాలు ముగిసేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల్లో పేర్కొనడంతో అయితే ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు ముఖ్యంగా వస్తే రాత్రి వేళలో ఇటు వర్షం కారణంగా రోడ్లపై నిలిచిన సందర్భంలో కొంత నెమ్మదిగా వెళ్లాలంటూ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు అయితే ప్రజలకు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. సో ముఖ్యంగా చూస్తే హైదరాబాద్లోని
ప్రాంతాలలో ఇటు చంద్రాయణగుట్ట నుంచి మొదలుకొని రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తూ ఉంది. సో భారీ వర్షానికి ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది ఎదురైనటువంటి పరిస్థితులు కూడా ఓల్డ్ సిటీలో నెలకొన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఇటు ట్రాఫిక్ కారణంగా అయితే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను పునరుద్ధరించడంతో పాటు ఇటు వర్షం తీవ్రత తగ్గడంతో అయితే వారి గమ్యస్థానాలకు చేర్చేందుకైతే ఇటు ట్రాఫిక్ అధికారులు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై కొనసాగుతుంది. సుమారు మరొక 2 గంటల పాటు కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాలకైతే వర్ష సూచన ఉందంటూ కూడా ఇటు ట్రాఫిక్ అధికారులకు సమాచారం అందినతో అయితే ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఎక్కడ ఇబ్బందులు ఎదురెత్తకుండా అయితే ట్రాఫిక్ను పునరుద్ధరించిన పరిస్థితి హైదరాబాద్లోని ప్రధాన రహదారులపై కొనసాగుతుంది. మాధురి, థ్యాంక్ యూ రాంప్రసాద్. చెప్పండి ధనరాజ్, నగరంలో జోరు వానలు కురుస్తున్నాయి, అలాగే ట్రాఫిక్ నెలకొన్న పరిస్థితి ఉంది, ఎలా ఉంది? మాధురి, హైదరాబాద్లో చూసినట్టయితే సెంట్రల్ జోన్లో చాలా వరకు ఒకేసారి కురిసినటువంటి కుండపోత వర్షం కారణంగా చూసినట్టయితే చాలా వరకు పలుచోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. దాంతోపాటు హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి ఉప్పల్ ప్రాంతాల్లో పాటుగాను ఎల్బీ నగర్, హయత్ నగర్ ప్రాంతాలలో కూడా చాలా వరకు తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా చూసినట్టయితే మనం ప్రధానమైనటువంటి ఈ రూట్లలో చాలా వరకు ట్రాఫిక్కు సంబంధించినటువంటి పలు చోట్ల అధికారులు తెలియజేసినటువంటి వివరాలను చూసినట్టయితే మనము ముఖ్యంగా ఈ ఏదైతే గన్ పార్కు, రవీంద్ర భారతి, లక్డీకా పూల్తో పాటుగాను అదేవిధంగా సైఫాబాద్ ప్రాంతాలలో చాలా వరకు తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది. స్లో మూమెంట్ ఉంది కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలలో వాళ్ళు వెళ్లాల్సిందే అంటూ సూచిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ జీబీకే మాల్తో పాటుగాను వెంగళరావు పార్క్తో పాటు బంజారా హిల్స్, పంజాగుట్టలో కూడా చాలా వరకు తీవ్రమైనటువంటి ట్రాఫిక్ జామ్ ఉంది. చాలా వరకు స్లో మూమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడా పోలీసులతో పాటుగాను మొత్తం మాన్సూన్ సంబంధించినటువంటి టీములు కూడా పూర్తిగా ఈ ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఏదైతే మొత్తం ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ చాలా వరకు నీళ్లు నిలిచిపోవడంతో మొత్తం వాహనాలన్నీ కూడా చాలా వరకు హెవీ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ట్రాఫిక్ అధికారులంతా కూడా సైఫాబాద్ టీం కావచ్చు, పంజాగుట్టకు సంబంధించిన పోలీసులు, బంజారా హిల్స్ పోలీసులు, మొత్తం వెస్ట్ జోన్కు సంబంధించినటువంటి మాన్సూన్ టీంతో పాటుగాను హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగింది. దాంతోపాటుగా ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర చాలా వరకు హెవీ ట్రాఫిక్ ఏర్పడడంతో ముఖ్యంగా వాహనదారులకు కొంత అంటే వాట్సాప్ సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎంఎస్కి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం సంబంధించినటువంటి రూట్లను ఎంచుకోవాలి. ఈ మార్గాల్లో మాత్రం ప్రయాణించినట్లయితే ఖచ్చితంగా చాలా వరకు హెవీ ఫ్లో ట్రాఫిక్ ఉంది కాబట్టి మీరు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్ళాలంటూ కూడా వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ను కూడా పలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లో కూడా వాళ్ళు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడం, దాంతోపాటుగా ఈ సెంట్రల్ జోన్తో పాటుగాను ఈ వెస్ట్ జోన్ సంబంధించినటువంటి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ వంటి ప్రాంతాలలో హెవీ ట్రాఫిక్ ఏర్పడ్డది. దాంతోపాటు నగర శివారు ప్రాంతంలో ఏర్పడ్డది. ముఖ్యంగా చూసినట్టయితే ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి చాలా వరకు వాహనదారులంతా కూడా అతలాకుతలమయ్యారు. చాలా వరకు 2 వీలర్, 4 వీలర్ వాహనాలతో పాటుగాను హెవీ వెహికల్స్ సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది. దీంతో సెంట్రల్ జోన్లో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా చూసినట్టయితే ఈ సైఫాబాదు, పంజాగుట్టతో పాటుగాను అయోధ్య జంక్షన్, అదేవిధంగా సెక్రటరియట్ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా ఈ ప్రాంతాలలో చాలా వరకు హెవీ ట్రాఫిక్ జామ్ అయింది. దాంతోపాటు ముఖ్యంగా ఇక ఐటీ కారిడార్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా బంజారా హిల్స్ టు మనము ఏదైతే పంజాగుట్ట ఉంటుందో ఆ పంజాగుట్ట సర్కిల్, నాగార్జున సర్కిల్ దగ్గర చాలా వరకు హెవీ ట్రాఫిక్ ఏర్పడింది. దాంతోపాటుగా స్లో మూమెంటు వాహనాల మూమెంట్ కొనసాగుతుంది కాబట్టి చాలా వరకు పరిస్థితిని గమనించి మిగతా సంబంధించినటువంటి వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ప్రత్యామ్నాయ మార్గాలలో మీరు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపున మాన్సూన్ టీంతో పాటుగాను జిహెచ్ఎంసీ అధికార బృందము, అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా వాటర్ లాగింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కూడా పూర్తిగా దాన్ని పర్యవేక్షణ చేస్తారు. ఏదైతే వాటర్ సంబంధించినటువంటి ఏదైతే నీళ్లు నిలిచిపోయాయో ఆ నీళ్ళనన్నింటిని కూడా పూర్తిగా క్లియర్ చేస్తూ ట్రాఫిక్ అంతా కూడా ఎక్కడికక్కడ లైన్ క్లియర్ చేసే పనిలో పడ్డారు ట్రాఫిక్ అధికారులు. మాధురి, థ్యాంక్ యూ ధనరాజ్. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పింది. ఇక జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల అలర్టుతో జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.
వాళ్ళ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. జనరల్గా మనకి ఈ భద్రాద్రి కొత్తగూడెము ఖమ్మం ప్రాంతంలో టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి, మాయిశ్చర్ కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. సో ఆ ప్రాంతంలో కూడా మనకి 33-34 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయి. మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ చూసుకున్నట్టయితే 39 నుంచి 34 డిగ్రీల వరకు రేంజ్లో ప్రస్తుతం ఉంది. ఇవి ప్రస్తుతం మన నార్మల్ రేంజ్ కంటే 1-2 డిగ్రీలు ఎక్కువ ఉంది. అయితే మనకి ఈ జనసమర్థం ఎక్కువ ఉన్న అలాగే కోర్ ఆఫ్ ద సిటీ ఏరియాలో మటుకు 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే 1-2 ద్రోణులు అయితే ఉన్నాయి. అయితే ఈ 2 కూడా పెద్ద ప్రభావవంతమైనవి కాదు. మనకి ఒడిశా తీర ప్రాంతం నుంచి తూర్పు తెలంగాణ వరకు ఒక ద్రోణి నడుస్తుంది. అలాగే మన తమిళనాడు తీర ప్రాంతం నుంచి మన దక్షిణ తెలంగాణకు దగ్గరగా రాయలసీమని ఆనుకొని మరొక ద్రోణి నడుస్తుంది. ఈ రెండింటి వల్ల కొద్దిగా మనకి తేమ లభ్యత అనేది అయితే పెరుగుతుంది. అయితే ఆల్రెడీ మనకి స్టేట్లో గత 5-6 వారాలు బట్టి కూడా కంటిన్యూస్ రెయిన్స్ ఉండటం వల్ల మనకి న్యాచురల్గానే జలాశయాలన్నీ నిండి ఉన్నాయి, పలు చోట్ల వరదలు కూడా సంభవించాయి. వీటి వల్ల తేమ లభ్యత అనేది ఎక్కువ ఉంది. ఇదే సమయంలో టెంపరేచర్లు అనేటివి 33, 32, 33 డిగ్రీలు దాటినట్టయితే మనకి ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే పరిణామం మనం చూస్తున్నాము. రాగల 4-5 రోజుల్లో కూడా మనకి పెద్దగా సినాప్టిక్ ఫీచర్స్ అంటూ ఏమి లేవు. కానీ ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల అడపాదడపా మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం. ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఈదురుగాలు ఉంటాయి. క్యుములోనింబస్ మేఘాల్లో ఏర్పడే ముందు మేఘం లోపలికి ఈ అప్డ్రాఫ్ట్ అనేది అంటే వేడి గాలులు వేగంగా క్లౌడ్లోకి పోవడము, ఆ తర్వాత క్లౌడ్ బాగా మెచ్యూర్ అయ్యి మనకి వర్షం పడడానికి రెడీగా ఉన్న సమయంలో క్లౌడ్ నుంచి డౌన్ డ్రాఫ్ట్ అంటే వెళ్ళేటప్పుడు క్లౌడ్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక డైరెక్షన్లో ఈదురుగాలు ఉంటే క్లౌడ్ మెచ్యూర్ అయ్యి వర్షం పడే ముందు మరొక డైరెక్షన్లో ఈదురుగాలు ఉంటాయి. సో ఈ క్యుములోనింబస్ మేఘాల వల్ల ఈదురుగాలు అనేవి కూడా ఉంటాయి. సో మనం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈ థండర్ స్టార్మ్స్ వచ్చే ఏరియాస్ అన్నిట్లో కూడా ఈదురుగాల అవకాశం కూడా ఉందని మనం అలర్ట్ పెట్టడం జరుగుతుంది. అడవి వన్యప్రాణుల సంరక్షణతోనే ప్రకృతి బ్యాలెన్స్గా ఉంటుందన్నారు నిర్మల్ జిల్లా ఫారెస్ట్ డివిజన్ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, చెట్లను పెంచాలని చెప్పారు. నిర్మల్ జిల్లా అటవీశాఖ కార్యాలయం నుంచి ఉద్యోగులు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నాగిని భాను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. వన్యప్రాణి సప్తాహ్ వారోత్సవాల్లో భాగంగా నిర్మల్ డిస్టిక్కి సంబంధించినటువంటి అటవీ శాఖ సిబ్బంది మొత్తం కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేసి పర్యావరణ మీద అవగాహన కార్యక్రమము మరియు అటవీ యొక్క ప్రాధాన్యత, వాటిని సంరక్షించాల్సినటువంటి ఆవశ్యకత, వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యత మరియు వన్యప్రాణులను సంరక్షించి మానవాళికి ఏ విధమైనటువంటి మేలు జరుగుతుంది అన్న విషయం మీద ఈ బైక్ ర్యాలీ ద్వారా నిర్మల్ ప్రజానీకానికి ఒక సందేశాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈ అటవీ శాఖ ఈ వన్యప్రాణి సప్తాహ కార్యక్రమంలో ముఖ్యమైనటువంటి అంశమైన ఈ మా బైక్ ర్యాలీని ఇవాళ నిర్వహించడం జరుగుతుంది. పర్యావరణంలో అడవుల ప్రాముఖ్యత ఎంతో ఇంపార్టెంట్గా ఉన్నది. ఈ అడవులు అంతరించిపోవడం కారణంగా వర్షాలు విపరీతంగా పెరిగి వరదలు వస్తూ ఉన్నాయి. ఇదివరకు నిర్మల్లో మనకి ఎప్పుడూ లేనంతగా వరదలు ఈ ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే నేల భూసారం మొత్తం కూడా ఈ అడవుల క్షీణత వలన కోసుకుపోయి వరదలను అరికట్టలేకపోయి విపరీతమైన వరదలకు కారణమవుతుంది. పైగా విపరీతమైనటువంటి వాతావరణంలో వేడి కూడా ఎక్కువ అవుతూ ఉన్నది. కారణం ఏంటంటే ఎక్స్ట్రీమ్ హీట్కి మరియు ఎక్స్ట్రీమ్ వర్షాలకి కారణమైనటువంటి ఈ పర్యావరణానికి అసమతుల్యంగా ఉండేటువంటి కారకాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి, పర్యావరణ పరిరక్షించడానికి, వన్యప్రాణులను సంరక్షించడానికి ప్రజలందరూ కూడా తోడ్పడాల్సిన. ఆసిఫాబాద్ జిల్లాలో 2 రోజులు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కౌటాల మండలంలో నిన్న కురిసిన వానకు వీరవెల్లి, శాండుగాం, పార్టీ గ్రామాల్లో భారీగా పంట నష్టం జరిగింది. 100 ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. చేతకొచ్చిన పంట వరదపాలు అయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఇక ప్రభుత్వం తమని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డిపిఓలతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు కలెక్టర్ ప్రతీక్ జైన్. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని గారు అనౌన్స్మెంట్ చేశారు ఆఫ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అండ్ గ్రామ సభ ఎలక్షన్స్, గ్రామ పంచాయత్ ఎలక్షన్స్. సో ఈ 3 ఎలక్షన్స్ తోటి ఇమీడియట్గా మన జిల్లాలో కూడా ఎంసీసీ కోడ్ అమలుకి వచ్చింది. ఎంసీసీ కోడ్ చూస్తే ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్ మాత్రమే ఉన్నాయి. మనకి 4 పట్టణాలు ఉన్నాయి: తాండూర్, పరిగి, వికారాబాద్, కొడంగల్. అంటే కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్స్ ఉన్న ఒక ప్లేసెస్లో ఈ ఎలక్షన్ కోడ్ ఉండదు, ఎంసీసీ ఉండదు. ఈ ప్రాంతాలు తప్ప మొత్తం జిల్లాలో మనకి ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది. ఎంసీసీ తెలిసిన విషయం, కొత్త వర్క్ చేయకూడదు, టెండర్స్ చేయకూడదు. ఒకవేళ గవర్నమెంట్లో ఉన్న ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉన్న ఎవరైనా విఐపీస్ ఉంటే, మినిస్టర్స్ కావచ్చు, వారు విప్ కావచ్చు, ఎవరైనా ఉంటే రూరల్ ఏరియాస్లో ప్రోటోకాల్ ఇవ్వకపోవడం, గవర్నమెంట్ వ్యవస్థల్ని, సంస్థల్ని వాడకపోవడం అని నిబంధనలు ఉంటాయి, మనకి రూల్స్ ఉంటాయి. అవి పాటిస్తున్నాము. దాంతోపాటు 48 అవర్స్లో 48 గంటలలో మనం మొత్తం అన్ని బ్రాండింగ్ కానీ ఏవైతే ఉంటాయో, కంప్లైంట్స్ వచ్చి ఉంటాయో అవి తీయడం. ఈ ఎలక్షన్ సంబంధించిన మన ఎంపీడీఓస్ విల్ బి ద ఆర్ఓస్ అండ్ వివిధ హోదాలో పని చేస్తారు రకరకాలుగా. ఈ ఎలక్షన్ సంబంధించి ఎంసీసీ ఆఫీసర్స్ వచ్చేసి మన ఎంఆర్ఓస్ ఉంటారు. జనరల్ ఎలక్షన్స్లో యూజువల్గా ఎంసీసీ ఆఫీసర్స్ మన ఎంపీడీఓస్ ఉంటారు. ఈ ఎలక్షన్లో ఎలాగో ఎంపీడీఓ, ఎంపీఓ, లోకల్ బాడీ వ్యవస్థ మొత్తం ఎలక్షన్లో బిజీ అయి ఉంటుంది. కాబట్టి రెవెన్యూ వ్యవస్థ ఎంసీసీ రూల్స్ ఏవైతే ఉంటాయో అది ఇంప్లిమెంట్ చేస్తాయి, రెగ్యులేట్ చేస్తాయి. సో ఎవరికి ఉన్నా కానీ ఏమైనా వైలేషన్స్ కానీ, సూచనలు కానీ, సలహాలు కానీ మనం ఉంటే మీరు ఎంఆర్ఓస్ ద్వారా మనము కూడా రిపోర్ట్ తీసుకుంటూ ఉంటాము. కంపైలేషన్ ఆఫ్ రిపోర్ట్ మొత్తం డిపిఓ గారి దగ్గర జరుగుతుంది, సిఓ గారి దగ్గర జరుగుతుంది. సో వారు కూడా ఎంసీసీ రిపోర్ట్స్ తీసుకొని ఎవ్రీ ఈవినింగ్ 5 o'clock మనము స్టేట్ ఎలక్షన్ కమిషన్కి కూడా పంపుతున్నాము. దట్టమైన నల్లమల అభయారణ్యంలో పెద్ద పులికి రక్షణ కరువైంది. వాటి భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. నల్లమలపై కన్నేసిన స్మగ్లర్లు వన్యప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నారు. దీంతో నల్లమలలో పెద్ద పులి భద్రమేనా అన్న అనుమానం కలుగుతోంది. దట్టమైన నల్లమల పెద్ద పులుల ఆవాస ప్రాంతం. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్లో ఒకటి. ఇక్కడ పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అటవీశాఖ లెక్కలు చెప్తున్నాయి. అయితే అదే స్థాయిలో పెద్ద పులుల భద్రతపై అనుమానాలు కూడా ఉన్నాయి. నల్లమలలో గుట్టుచప్పుడు కాకుండా వన్య ప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నారు. ఇటీవల బయటపడ్డ ఓ ఘటన ఆ అనుమానాలను బలపరుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలోని ఫరాహాబాద్ చౌరస్తాకు 15 కిలోమీటర్ల దూరంలో పుల్లయ్యపల్లి సమీపంలో అడవి జంతువులను బంధించేందుకు పన్నిన ఉచ్చు బయటపడడం సంచలనం రేపింది. జంతువులు నీళ్లు తాగేందుకు వచ్చే దారిలో చెట్ల మధ్యలో ఉచ్చు పెట్టారు. దీన్ని సెప్టెంబర్ 8న టైగర్ ట్రాకర్ రవి గుర్తించి తొలగించాడు. పుల్లాయిపల్లె బేస్ క్యాంపుకు సమీపంలో అడవి మృగాలు, వన్యప్రాణుల తాగునీటి కోసం నీటి గుంటను ఏర్పాటు చేశారు. సోలార్ బోర్ వసతి కల్పించారు. పుల్లాయిపల్లె బేస్ క్యాంపు దాదాపు 15 కిలోమీటర్ల పరిధిలో తిరుగాడే అడవి జంతువులు నీరు తాగేందుకు ఎక్కువగా ఇక్కడికే వస్తాయి. జంతువులు వెళ్లే దారిలో 100 మీటర్ల పొడవైన ఇనుప తీగల క్లచ్ వైర్ను చెట్లకు 3 వరుసల్లో బిగించారు. ఆ మార్గం గుండా వెళ్లే జంతువులు అందులో చిక్కుకొని బయటపడేందుకు విపరీతంగా పెనుగులాడతాయి. ఈ క్రమంలో వైర్లు మరింతగా బిగుసుకొని ప్రాణాలు కోల్పోతాయి. ఇంతకు అడవిలోకి ఎవరు చొరబడుతున్నారు? వన్య ప్రాణులకు ఉచ్చు బిగిస్తున్నది ఎవరు? వారి వెనుక ఉన్న స్మగ్లర్లు ఎవరు? మూగ జీవాలను, అరుదైన వన్య ప్రాణులు, పెద్ద పులుల భద్రతకు ముప్పు తెస్తున్న వేటగాళ్లు ఎవరన్నది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఆ ఉచ్చును తొలగించారు. ఏ జంతువు ఆ ఉచ్చులో పడలేదని చెప్తున్న ఫారెస్ట్ అధికారులు కేసును మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో మొత్తం 34 పెద్ద పులులున్నాయి.
గడిచిన 4 ఏళ్లలో పెద్ద పులుల సంఖ్య దాదాపుగా రెట్టింపైంది. 200కు పైగా చిరుత పులులున్నాయి. 2018లో 7 పెద్ద పులులు, 2021లో మొత్తం 14 పులులుంటే ఇందులో 8 పులికూనలను గుర్తించారు. 2022లో వాటి సంఖ్య 22కి, 2024లో 39కి చేరింది. 200 చిరుత పులులు, మరో 200 ఎలుగుబంట్లు, జింకలు, చుక్కల దుప్పలు, కనతలు, నెమళ్లు, కుందేళ్లు, అడవి కోళ్లు, అడవి కుక్కలతో పాటు అడవి దున్న సహా ఇతర అనేక వన్యప్రాణులు అడవిలో ఉన్నాయి. ట్రాకర్ రవి ఉచ్చును తొలగించిన అంశం వివాదంగా మారి దాడుల వరకు వెళ్లింది. ఇనుప తీగల వల ఏర్పాటు విషయంలో నిమ్మల లింగస్వామి, నిమ్మల చిన్న గురువయ్యలు రవి ఇంటికి వెళ్లి గొడవపడి దాడి చేశారని బాధితుడు తెలిపాడు. వీరితో పాటు ఏటీఆర్ కోర్ ఏరియాలో జంతువులను వేటాడేందుకు అమర్చిన ఉచ్చు అంశాన్ని చెంచుల మధ్య వివాదంగానే భావించిన ఫారెస్ట్ అధికారులు లైట్ గా తీసుకున్నారు. విషయం బయటికి రావడంతో అంతర్గతంగా విచారణ మొదలుపెట్టారు. ఏటీఆర్ కోర్ ఏరియాలోని పుల్లాయిపల్లె బేస్ క్యాంప్ పరిసరాల్లో జంతువులను వేటాడేందుకు ఇనుప తీగల క్లచ్ వైర్ ఉచ్చును ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఫారెస్ట్ అధికారులు మాట్లాడడం లేదు. టైగర్ ట్రాకర్లు రవి, నిమ్మల లింగస్వామి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఏకంగా కోర్ ఏరియాలో పులులు సంచరించే ప్రాంతంలో ఉచ్చు ఏర్పాటు చేయడం అనేది అధికారులకు సవాల్గా మారింది. బయట నుంచి వచ్చే ప్రొఫెషనల్ వేటగాళ్లకు స్థానికులు సహకరిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతర నిర్వహణ, ఆదాయం పంపకాలు చెంచుల పర్యవేక్షణలో ఉంటుంది. గడిచిన 2 ఏళ్లుగా సలేశ్వరం జాతర నిర్వహణ, ఆదాయం పంపకాల్లో ఏర్పడ్డ విభేదాల మూలంగా వాచర్లు, ట్రాకర్లుగా పనిచేస్తున్న వారు గ్రూపులుగా విడిపోయారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారు కొందరు చెంచులను చేరదీసి ఎరవేసి లోపర్చుకుంటున్నారనే సమాచారం ఉంది. నల్లమల అటవీ ప్రాంతాన్ని 4 బ్లాకులుగా విభజించి 10 రేంజ్లు ఏర్పాటు చేశారు. 230 మంది వాచర్లు, సుమారు 300 మంది టైగర్ ట్రాకర్లు పనిచేస్తున్నారు. కోర్ ఏరియాలో ఉచ్చు, టైగర్ ట్రాకర్ పై దాడి ఘటనపై పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఎటువంటి కేసులు నమోదు చేయలేదు. బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాన్సూన్ బ్రేక్ తో స్మగ్లర్ల సంచారం తగ్గిందనుకున్నారు. కానీ దొంగదారిలో అడవిలోకి ప్రవేశించి అడవి జంతువులకు వలవేస్తున్నారు. అడవి జంతువులను బంధించి వాటి చర్మానికి, మాంసానికి వెలకడుతున్నారు. సరిహద్దులు దాటించి లక్షల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు. డబ్బులు ఆశ చూపి అమాయకులను పావులుగా వాడుకుంటున్నారు. కెమెరాలకు చిక్కకుండా రహస్య మార్గంలో జంతువులకు వలపన్ని వేటకు పాల్పడుతున్న వారికి ప్రోత్సహిస్తున్న వాళ్ళ ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. అది నల్లమలను ఆనుకొని ఉన్న మారుమూల పల్లె. నిత్యం సవాళ్లు, సమస్యలతో సతమతమైన ఆ ఊరిలో గత కొంతకాలంగా ఊహించని ప్రగతి కనిపిస్తోంది. గ్రామ చరిత్రలో కనీ విని ఎరుగని అభివృద్ధిని చూస్తున్న జనం ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇంతకు ఆ ఏదా ఊరు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి ఏంటి? ఓ లుక్కేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి, కల్వకుర్తి పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ శ్రీశైలం హైవేకి చేరువలో ఉంటుంది. ఇదే సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు. ఒకప్పుడు మౌలిక సదుపాయాలు లేక సమస్యలతో సతమతమైన ఈ గ్రామం దేశంలోనే ఓ ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంటోంది. అభివృద్ధి దిశగా ముందుకు అడుగు వేస్తోంది. 134 కోట్ల వ్యయంతో 18 రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని ప్రారంభోత్సవాలు కాగా పలు అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామాభివృద్ధిలో భాగంగా 6 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు కొత్త సముదాయ భవనాల నిర్మాణాలు, 30 లక్షల రూపాయలతో పాల సేకరణ కేంద్రం, 30 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, 30,000 లీటర్ల సామర్థ్యంతో ఆధునిక పరికరాలతో పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభించారు. 20 లక్షల రూపాయలతో 10 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు, 1,30,00,000 లక్షల రూపాయలతో సోలార్ వీధి దీపాల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. 10 లక్షల రూపాయలతో పశు వైద్యశాల కాంపౌండ్ వాల్ మరియు
భవన బ్యాలెన్స్ పనులు, 85 లక్షల రూపాయలతో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం, 7 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల రహదారి డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు, 20 లక్షల రూపాయలతో 7 కిలోమీటర్ల పరిధిలో 30,000 మొక్కల అవెన్యూ ప్లాంటేషన్ పనులు ప్రారంభించారు. అలాగే 25 లక్షల రూపాయలతో అంగన్వాడీ కేంద్రం, 5 కోట్ల 50 లక్షల రూపాయలతో కొండారెడ్డిపల్లి రామ్నగర్ బీటీ రహదారి, 50 లక్షల రూపాయలతో డ్వాక్రా భవనం, 35 లక్షల రూపాయలతో గ్రంథాలయం భవనం ఫస్ట్ ఫ్లోర్ లో కల్చరల్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది. కొండారెడ్డిపల్లిలో 18 ఫౌండేషన్లు, ఒక 7 ఇనాగరేషన్స్. ఈ గ్రామాన్ని మోడల్గా ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. అన్నిటికి మించి ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ గ్రామానికి రుణపడి ఉన్నాం. మనం రుణం తీర్చుకోవాలి, తల్లి రుణం తీర్చుకోవాలి, తర్వాత గ్రామ రుణం తీసుకోవాలి. కాబట్టి ఆ దిశలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామానికి ఏమేమి ఉండాలి, మహాత్మా గాంధీ గారి కన్న కలలు గ్రామ స్వరాజ్యం. ఈ గ్రామ స్వరాజ్యంలో గ్రామ సచివాలయానికి ఏమేమి ఆఫీసులు ఉండాలి, ఎట్లా ఉండాలి అని చెప్పి అన్నీ కూడా మ్యాక్సిమం వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. కొన్ని ఆన్ గోయింగ్ ప్రాసెస్లు ఉన్నాయి. అన్నీ ఒక్కటి ఇది ఉంది ఇది లేదనకుండా మరి కొండారెడ్డిపల్లితో పాటుగా ఒంగూరు మండలం కూడా ఏమేమి కావాలని అన్నీ కూడా ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నీ తీసుకురావడం జరిగింది. మేము కూడా లెటర్లు ఇచ్చాం. సీఎం ఇంటితో పాటు గ్రామంలోని 516 గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు అన్నింటికీ సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. దీంతో గ్రామమంతా సోలార్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. విద్యుత్ ఆదా చేస్తూ సోలార్ ద్వారా స్వావలంబన సాధిస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామ సౌర విద్యుత్ ప్రాజెక్టు మొత్తం వ్యయం 10 కోట్లు కాగా అందులో 7.96 కోట్ల రూపాయలతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేశారు. మిగతా 2.59 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించారు. ప్రతి ఇంటి నుంచి నెలకు 360 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ప్రతి కేడబ్ల్యూకి సగటున 120 యూనిట్లు వస్తాయి. ఇంటి వినియోగం తర్వాత మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. యూనిట్ కి 5.25 రూపాయలు చెల్లించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ లబ్ధిదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ నెలలో మొత్తం గ్రామం నుంచి సుమారు 1 లక్ష యూనిట్ల విద్యుత్ ను గ్రిడ్ కి పంపారు. దీంతో ఒక్క నెలలోనే గ్రామస్తులకి సుమారు 5 లక్షల ఆదాయం సమకూరింది. అప్పుడు చారానంతో నీళ్ళు వస్తే ఇప్పుడు బారానంతో వస్తున్నాయి నీళ్ళు. ఒక 10 నిమిషాలు వచ్చినా కానీ సరిపోతున్నాయి నీళ్ళు. సోలార్ పెట్టిండు. సోలార్తో లాభం అంటే అక్కడ పంటలు పండడానికే కరెంట్ పోతుంది, ఇక్కడ ఇళ్ళల్లో కరెంట్ ఉంటున్నది. ఏ పనికైనా అక్కడ వస్తుంది సోలార్ కూడా. మరి అదంతా ఎక్కువైనట్టే కదా. మళ్ళీ ఉల్టా ఇప్పుడు మనిషి ఒక యూనిట్కి 16 రూపాయల ఎంతనో ఇస్తుండ్రంట. మరి నెలకు 4,500, 4,000, 3,000 అట్లా వస్తూనే ఉన్నాయి. చాలావా? మళ్ళా రెండోటి రేషన్ కార్డులు ఆ జమానాలో ఊరు పేరు మీద 10 కూడా రాలేదు. ఇప్పుడు 100కు పైన వచ్చినాయి. 100-200 కార్డులు వచ్చినాయి రేషన్ కార్డులు. మా ఊరికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచిగా డెవలప్ అవుతుంది. మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు కూడా డెవలప్ అవుతున్నాడు. ఇండ్లు లేని కూడా ఇల్లు ఇస్తున్నారు. ప్లస్ అందరికీ కరెంటు బిల్లు కూడా ఇస్తున్నారు. మా ఊరికి సోలార్ లైట్లు కూడా వచ్చినాయి. ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి. రోడ్డు కూడా సీసీ రోడ్లు కూడా అయినాయి. డ్రైనేజ్ కూడా సిస్టమ్ కూడా మంచిగా అయింది. ఇంకా కొన్ని హాస్పిటల్ కూడా అయినాయి. గ్రామ పంచాయతీ హెల్త్ వాళ్ళది కూడా హాస్పిటల్ కూడా అయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మన యొక్క టెంపుల్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, మిల్క్ సెంటర్ కానీ, మొత్తం ఊరంతా సీసీ రోడ్సు, దాంతోపాటు మన యొక్క గ్రామంలో అన్ని గృహాలపైన మన సోలార్ విద్యుత్ అనేది వెలుగులు అనేది తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఊరి యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి. చాలా అద్భుతంగా ఊరు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. రాష్ట్రంలోని ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఏటీసీ కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యం కలిగిన శిక్షణ అందించబోతున్నారు. కొండారెడ్డిపల్లిలో పాడి రైతులు ఎక్కువ, పాల ఉత్పత్తుల ద్వారా అధిక మొత్తంలో లాభాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వ మద్దతుతో 2.50 కోట్ల ఖర్చుతో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. BMCO ద్వారా రోజుకు 13,000 లీటర్ల నుంచి 30,000 లీటర్ల సామర్థ్యానికి పెంచారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో రోజుకు 30,000 లీటర్ల పాల సేకరణ చేసే మోడల్ BMCUలలో మొట్టమొదటి బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ ఘనత కొండారెడ్డిపల్లికి దక్కింది.
అదేవిధంగా ఆధునిక ప్రమాణాలతో ప్రయోగశాల పరికరాలు మరియు ఇతర పనులకు మరో 1,05,00,000 రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఆయన సీఎం అయిన తర్వాత ఈ కొండారెడ్డిపల్లి గ్రామానికి చాలా అభివృద్ధి, అంటే సోలార్ అనుకోండి, సోలార్ పైలట్ ప్రాజెక్ట్ కింద సోలారు, ఇంటింటికి సోలారు. రెండోది బల్క్ మిల్క్ సెంటర్, ఒక 20,000 లీటర్ల కెపాసిటీతోని గ్రామ పంచాయతీ బిల్డింగు, పశువుల వైద్యశాల, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనుకోండి, సీసీ రోడ్స్, ఈ రకంగా అన్ని అభివృద్ధి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. ఈ ఊరు ఇంతకుముందు లాగా లేదు. సీఎం అయినాక, రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఊరు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సోలార్ సిస్టమ్, ప్రతి ఇంటిపైన సోలార్, మరియు మిల్క్ సెంటర్, మరియు గ్రామ పంచాయతీ, గుడి అన్నీ చాలా అభివృద్ధి చెందాయి. కొండారెడ్డిపల్లి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పొల్కంపల్లి వరకు మిషన్ భగీరథ గ్రిడ్ పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో గ్రామం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోంది. గ్రామ రూపురేఖలు మారిపోతున్నాయి. గ్రామం డెవలప్మెంట్ చూసి కొండారెడ్డిపల్లి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.